బిరుదులు కడతారు, బిరుదులు వేస్తారు గుర్తు గెలిచిన పౌరం ఇదని. అప్పుడు రంగు పోస్తారు కాబట్టి అప్పుడు భేదాలే లేకుండా పోతుంది. ఎందుకంటే కాలాక్షేపం చెయ్యాలి, ఏదో ఒక ఆట ఆడాలి కాబట్టి ఈ పావురాలు పందేవాడిని అనుకో, పావురాలు బిరుదు పెట్టామనుకో చాలా సంతోషం ఉంటుందని ఆయన కోరిక. అన్న అన్న ఆడదాం కదా. అలాగే సరే కదరా. రాజు కుమారుడు పావురము, మంత్రి కుమారుడు పావురము ఇద్దరు ఎగరేస్తున్నారంట. ఒకరికి మించి ఒకరికి ఆ పావురములు పందాలు నిపుణులుగా ఆడుతున్నారు వీళ్ళు. ఇకటయా ఎల్ల జనులు చూడగా ఎక్కడన్నా పందెం పెట్టే చోట ఈ విధంగా జనాలు గుంపులుగా ఉంటారు. కోడి పందాలు అన్నా ఎక్కువగా ఉంటారు. అదే పందెం పెట్టి దాయాలాంటి చోట కూడా గుట్టుగా ఉంటారు గుంపుగా. కాబట్టి అదేది ఆడే పందాన్ని జనులంతా చూస్తూ ఉంటారంట. ఈ ఎల్ల జనులు చూస్తూ ఉండగా మన సంతోషంగా పౌరాన్ని ఎగరేయాలి అని ఎగరేసి ఆడుతున్నారంట రాజు కుమారుడు మంత్రి కుమారుడు. మంచి పెసల పప్పు, ఈ జీడిపప్పు, ఇటువంటి బాదం పప్పు, పిస్తా పప్పు, ఇటువంటి మంచి వస్తువులు బాగా పుష్టిగా ఉండాలి. ఆ విధంతో పెట్టి సాగి వదిలితే ఒకరు తక్కువ ఒకటి ఆడుతున్నాయట అవి. ఆ విధంతో ఉల్లాసం ఆడుతున్నారట వీళ్ళిద్దరు కలిసి.
ఎప్పుడు వీళ్ళ పావురముల పందెములు ఆడుతున్నారు శ్రీమన్నారాయణమూర్తి ఉంటున్నారంట. ఆయన తలుసుకొని ఈ పౌరాల పంచాలు ఆడుతున్నారంట. రాజకుమారుడు మంత్రి కుమారుడు ఈ విధంతో ఉల్లాసంగా ఆడుతున్నారు. పౌరములు చేతబట్టి పంచాలు పెట్టి ఆడుతున్నట్టు ఇప్పుడు ఉల్లాస్ కూర్చోబడ్డారు. ఇప్పుడు కొంచెం ఇద్దరికి ఉత్సాహం కలిగింది. ఇప్పుడు పంచాలు పెట్టి ఆడతాము, సంతోషంగా ఉంటుంది. ఆటైనా సరే ఊరికి ఆట ఆడుతా ఉండారు అనుకో, అవును రష్యానికి అటు పని ఉండదు అంటారు. అదే పందెం పెట్టు పైకి లేడు మనిషి పందెం పెట్టి ఆటకి పిరిదంట. అట్ట వీళ్ళు పందెం పెట్టి రెండు ఆట ఆడుతున్నారు. అది పౌరములు ఎగరవేసి ఈయన ఎట్టు ఎగరాసు అదే వైపు నేను ఎగరాసునంట. వీళ్ళు ఆడే ఆటలు చూసి వీళ్ళు ఉల్లాసం చూసి మన జనులంతా కూడా సంతోషంతో రక్తం నోరు తెచ్చుకొని చూస్తుంటే ఈ విధంగా ఆడుతున్నారు బాలుడు బిడ్డలైనా. ఈ ఆటని పౌర పందెం ఇంత విధంగా ఆడుతున్నారే వీళ్ళకి ఎవరు నేర్పించినారు? ప్రజలంతా చూస్తున్నారంట. ఎందుకంటే బాగా మేపు పెట్టి తెచ్చుంటారు కదా, ఒక చోట ఆడి రెండు పావురాలు ఒకే చోట మనం నిలుపుతాము, గుర్తింపులకి నిలుపుతాం అంటున్నారు. అన్న సుమంత ఉల్లాసముగా పావురములు ఆట ఆడాం. కానీ నా యొక్క పావురము ఆకాశం గగన మార్గము పోయి చేరున్నది.
వేరు వస్తారు కదా వదిలినప్పుడు పోతాయి. ఊరు వదిలికో 7 రాత్రులు కూడా వెళ్తాయి, 7 ఊరు దాటి వెళ్తాయి, పోతాయి. ఇటుండి కానీ హావ్ అంటే సైగంట, సైగది హావ్ అంటే వచ్చి చేతిపోయిన వాళ్ళు పోతుంది. అట్ట ఎగిరి పుడిచింది ఇది. ఈయన కంటి కనపల్లా ముందే చెప్పాడు ఆయన. పందెం అని ఆడొచ్చు, పావురాల పందెం వద్దని చెప్పిన మాట విన్నావా? వచ్చి అనిపించు అది కదా అన్నా. నా యొక్క పావురము కూర్చుందో సక్కలేమో రాజకుమారుడు మంత్రి కుమారు పావురాలు వదిలినారు. ఈ పందెములు ఆడేటప్పుడు ఏం చేసిందంటే రాజకుమారు పావురం మేట గగనాన్ని ఎగిరి పుట్టింది. ఈ మంత్రి పావురం వచ్చి చేతుల నుంచి పుట్టింది. ఒక చోట నిలుస్తాయి కదా, ఈ పావురం వచ్చి ఈ చేతుల నుంచి పుట్టింది. ఆయన వదిలి పావురం ఎట్లా పుట్టిందో రెక్కలు ఎట్లా ఆడుచుకుంటా పోతే దానికి రెక్కలకి ఏం చేసినట్టు గజ్జలు కట్టుంటాడు. అది గొల్లు 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 మంట గగనాన్ని పుట్టినట్టు ఎట్లా పోయిందే కనపడలేదే. నువ్వు అందమైన పావురము కనపడలేదే అని అట్టే బాధపడతాడు. ముందే చెప్పినాడు వద్దియా యా పందెం ఆడొచ్చు, పావురాల పందెం వద్దన్నాడు. అందుమేరైన పావురము, నా రంగైన పావురము, కోట పేట ఏమన్నా అంటే అంటే కోట పేట గగనానికి కోట దాటింది. పేట అంటే ఊరు, ఊరు దాటేసింది, గగనానికి వెళ్ళిపోయింది కదా. గగనానికి ఎగిరిన పచ్చ అట్ట పోయిందో తెలియదే, నా కంటికే కనపడలేదే. బాగుంటే చేతి నిలబడిపోను. అటువంటి పావురము వదిలి ఎట్ట పోయిందే తెలియదే అని వెతుకుతూ వస్తున్నారట. అవును
పావురం తెలుసా? అందమైన పావురము. అందమైన పావురం అంటే అరిచేతిలో వచ్చి నిలబడుతుందంట. అరిచేతిలో నిలబడే పావురము కంటికే కనబడకుండా గగనాన్ని ఎగిరిపోయింది. యా మార్గం పోయిందే తెలియదే అని దిక్కులు దిక్కులు వెతుకుతున్నారంట. ఈ సారంగధరుడు ఎంత దూరం పోయినా సరే పావురమే కనపడలేదు. అది ఎట్టా పూడ్చిందో అది కదా మనమేం చేసేది. అయ్యా మంత్రి పావురము ఏ మేడల మీదను, ఏ గుండ్ల మీదను, ఏ మెద్దల మీదను, ఏ పర్వతాల మీదను, ఏ గోపురముల మీదను వాలినట్టున్నది. కాబట్టి మనం పోయి వెతకవలేదు. అది ఎతకాలియా? మనం నలుగురు ఉన్నాం. నాలుగు దిక్కులు పోదాం. చేతికి పట్టదు బయలుదేరి. అలాగనే నీ పౌరం వచ్చి నీ చేత వల్ల పోయింది. కానీ నా పౌరం నా చేత వలన అది ఆ మార్గం పోయిందో కంటికి కనపడలేదు. కాబట్టి మనం అందరూ కలిసి ఎవరన్నా వెతుకుతాము అని వెతుకుతూ వస్తున్నారంట. దీని వెంట రాజకుమారులు అందరూ కలిసి ఈ పౌరాన్ని వెతుకుతూ వస్తున్నారు. కానీ పౌరమే
అనేది ఉన్నది. అగ్రపర్వతం అంటే మేరు పర్వతం అంటది, ఎత్తైన పర్వతం అది. అవును, ఆ ఎత్తైన పర్వతానికి మానవులు ఎవరు దేవతలతో పోయే చూటది. అటువంటి పర్వతానికి ఏమైనా వెళ్ళిపోయిందేమో, గగనానికి ఎగిరింది కదా, ఆ పర్వతం పైన వాలిందేమో పోయి చూస్తామని బయలుదేరిపోతున్నారంట. రాజకుమారుడు మంత్రి కుమారుడు కలిసి పౌరాన్ని నేను మంత్రి కుమారుడు రాజకుమారుడు కలిసి పౌరాన్ని వదిలావు కదా. నా పౌరు నా పౌరు పోయితే కానీ కంటికే కనపడలేదే. ఒట్టిగా గగనానికి ఎగిన పావురము కంటికి కనపడకుండా పోయింది అని అసలే బాధపడతా కాపాడిన పావురము కంటికే కనపడకుండా వెళ్ళిపోయినది. యా మార్గంలో పోయినదు, యా మూల వారినదు, యా మూల దారినదు అని వెతుకుతూ వస్తా ఉన్నాడు. కంటికే కొన్ని పిట్లు ఏం చేస్తారు తెలుసా, సాగుతారు కూడా అనుకో కనపడబోతే పూజను తెచ్చి అటు పరికృషి కోసేస్తే వచ్చేస్తుంది కదా. అట్లా ఇది జోడు పౌరం తెచ్చాయంట, ఇది రాస్తున్నట్టు కూత పెడుతుంది, ఆ కూత చూస్తే వచ్చేస్తుంది. అంటే మేపే కూడా ఉండే పిల్లని తెచ్చి కూడా చూపిస్తా ఉన్నాడు. ఆరిస్తే కూడా కనపడదు కాబట్టి ఎదురు పిట్ట తెచ్చి చూపించినా కూడా అది యా మూల వాడినదు, యా మూల దాగినదు, అది ఆడపోయిందో
పావురం నా పిట్ట దీన్ని వదులుకోలేదే కానీ ఇంత దూరం ఎదుగుతున్నా కనపల్లా అవును కానీ పురుగులో ఉన్నారు కదా జనులు వాళ్ళన్నా విసారిస్తాం నగరానికి వాళ్ళన్నా విసారిస్తాము అని వాళ్ళు విసారించడానికి వస్తున్నాడంట ఈ సారయ్య అయ్యా ఉండదు మన పట్టణంతోనే ఉంటుంది ఈయన మరి ఎంతో మంది పావురాలు సాకే వాళ్ళు ఉంటారు కదా ఆ మేక ఆ పిల్లలతో కూడా కలుసుకొని వేస్తా ఉంటాయి మేడ కాదు ఆడ కాయల్లో కూడా వేస్తుంటూ ఉంటాయి కాబట్టి ఆ మూలకు మూల దాగి ఉంటుంది మనం కలిసిపోయి ఎత్తికి మన పావురాన్ని మనం తెచ్చుకుందాము అని ఈయన బాధపడతా ఉన్నాడు అవును అయ్యా చూడకుంటే నేను క్షణమైన కూడా ఉండలేదే నేను బిరుదుగా పెట్టాలనుకున్నాను బిరుదులు పెట్టాలనుకున్నాను ముద్దుగా సాకిన గువ్వ కాబట్టి నన్ను వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళిపోయినది మార్గంలో వాలినదు ఆ చోట నిలిచినదు అది వెతుకుతూ ఉన్నారియా యాడపై వాలిపోయిందో యాడపై చేరుకుందో మనం ఏమి చేసేది లేదు నా దుడ్డు లేకుండా 20 రూపాయలు అన్నా గట్టించడా ఒక 20 రూపాయలు ఇయ్యన్నా చెక్కలకా 4 జాతులు ఉన్నారు దుడ్డు చేయవు 70 మాట కొన్ని
చోట్ల గుంపులుగా ఉంటారు. అవును. ఏదో ఒక పందెం పెట్టి ఆటలాడుతూ ఉంటారు. వాళ్ళు ఆటలాడేస్తే వాళ్ళపై ఆడుతున్నారంట. అయ్యో బలులారా, మీరు కూడా పందాలు పెట్టి ఆడుతూ ఉంటారు కదా. మీరు ఆడే సమయంలో వైపున పౌరు పోయిందా తల్లేస్తారు కదా, చూసినారు అన్నారంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పందాలు ఆడే పనులు ఉన్నారు కానీ ఈ మార్గం పోయింది వచ్చి వాళ్ళు కూడా చెప్పలేదండి. ఇంకా పక్కన చూసానికి అది వాళ్ళు వదిలాడా. అవును. ఇంకో వీధికి పోయినాడు. ఆ వీధిలో పసి బాలు అంతా కలిసి బంగారాలు ఆడుతూ ఉన్నారంట. బంగారాలు ఆట ఆడుతున్నారు. చెప్పి ఊళ్ళు పడింది నాకు. ఎప్పుడంటే బంగారాలు ఆడుతున్నారు వాళ్ళు విసారిస్తున్నారంట. అయ్యో బాలులారా, ఉల్లాసముగా మీరు బంగారాలు పందాలు ఆడుతున్నారు కదా, మీరు ఆడేటప్పుడు పౌరు అని వైపున పోయిందో చూసినారా అని వాళ్ళు విసారిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు బంగారాలు వదిలేదేమో ఆడేదేమో వదిలేదు ఆడే పనిలో ఉన్నారు కానీ ఈ మార్గంలో పోయింది, మార్గంలో వచ్చిందని వాళ్ళు కూడా సమాధానమే చెప్పలేదండి. ఆ పక్కకి వీధి పోయేసరికి ఏమంటే మీరు కొంతమంది చిల్లు పైన కూర్చొని ఏదో కాలాచాప కబుర్లు చెప్తా ఉంటారు. అరుగుల పైన కూర్చొని వాళ్ళ దగ్గర పోయంట, ఓ అన్నలారా మీరు సంతోషంతో మాట్లాడుతూ ఉన్నారు కదా, అప్పుడు నా పావురు అందమైన పావురము ఈ మార్గం ఏమైనా వచ్చిందా అని వాళ్ళు విచారిస్తున్నారు. వాళ్ళేదో వారిట్లో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇట్లా వచ్చింది ఇట్లా పోయిందని వాళ్ళు కూడా చెప్పలేదంటే ఆ పక్క పోయేసరికి అంటే సదరంగం అంటే ఏం తెలుసా, సదరంగం అంటే దాయాలు ఆడతారు. దాయాలు గీస్తారు కదా, గీసి నలుగురు నాలుగు పక్కన కూర్చుంటారు, వాళ్ళు చుట్టూ కూడా కూర్చునే వాళ్ళు ఉంటారు దాయాలు అప్పుడు ఆడేటప్పుడు. సదరంగం అంటే దాయాలు ఆడుతూ ఉంటారు కదా, దాయాలు ఆడే పంచాలను వాళ్ళు ఆడుతుంటారు. ఓ అన్నలారా మీరు సదరంగం ఆడుతున్నారు కదా, సదరంగం ఆడే సమయంలో మీ వైపునే ఉన్న నా పావురం వచ్చిందని ఆడతారు. వాళ్ళు పందాలు పెట్టి వాళ్ళు ఆడే పనులు ఉన్నారే గానీ ఇట్లా వచ్చింది ఇట్లా పోయిందని వాళ్ళు కూడా చెప్పలేదండి. ఏమి చేసేది అందమైన బావరములగానరే ఎప్పుడంటే సదరంగం అంటే దాయాలు ఆడుతున్నారు కదా, ఆ పంచాలు ఆడేటప్పుడు అప్పుడు చెప్తాడంట దాంట్లో ఒక ఆయనేసి, అయ్యా మీ పావురు మేము దాయాలు ఆడుతాం అందులో ఒకటి చేసినాడంట. అందరూ ఆడుతా ఉంటారు, వాళ్ళ పక్కన కొద్దిలే పుస్తకాల కింద ఇటుకిస్తారు కదా, అప్పుడు పోతా ఉందంట పావురు. నేను చెప్తానయ్యా, ఎప్పుడంటే మేము సదరంగం ఆడుతున్నాము అప్పుడు ఒక పావురం పోయింది. ఎక్కడ పోయింది తెలుసా, మీ పెద్దతల్లి చిత్రాంగం ఉన్నది ఆ మేడ సాయి పోతా ఉండింది తప్ప చూసినాం మేము. లేదు ఏవి కట్ట గబగబని రండి అవునా మీరు ఒక గంట
పంచెల కట్టిన పావురము ముద్దుగా సాకిన పిట్టనాది పావురము కనపడేది అని ఎదుగుతూ వస్తా ఉన్నాడు. అది యామూరు పోయి తాగిరాదు, ఎక్కడ పోయి చేరుకున్నాడు, ఏమి చేసి అంతో ఎత్తినా కనపడలేదు. నా పెట్టకి ఎన్నో బిరుదులు పెట్టి గెలిచిందంట అది. అవును, కాబట్టి దానికి బిరుదు పెట్టి సాగుంటాడు, ఎట్లా గుర్తు పెట్టున్నాడు. మన సారంగా దాని పావురం తెచ్చుకోవచ్చు ఎవరన్నా, మరి ఆ పావురాన్ని గుర్తు పెట్టున్నాడు, బిరుదు పెట్టాడు. కాబట్టి నా పావురం ఏమైనా చూసినారా, మీరేమైనా మీ కళ్ళకి ఏమైనా కనపడిందా అని విచారిస్తా ఉన్నారు. ఎవరు జవాబే చెప్పలా, నేను వెతుకుతూ వెతుకుతూ వస్తానే ఉంటారు. వాళ్ళకి ఒక వీధి ఉంటుంది, రాజులు ఉండే వీధి అంటే. కాబట్టి దొరకుమారులారా మీరేమంటే వాళ్ళు ప్రయాణం వీలు పైన పోతారు, గుర్రం పైన పోతారు. సవారి గుర్రం పైన పోయేటప్పుడు అది రివ్వని మీ మార్గం పోయిందా, ఓ దొరకుమారులారా మీరైనా చూసినారా అని విచారిస్తూ వస్తున్నాడు. వాళ్ళ ప్రయాణమయ్యే పనిలో వాళ్ళు ఉన్నారే గాని ఇది బదులు ఉత్తరం వాళ్ళు కూడా చెప్పలేదండి. అవును, అంటే ఎప్పుడైతే ఆ వీధిలో పోయి విసారిస్తున్నారు, అందులో ఒక బాలుడు చెప్పినట్ట, అయ్యా సారంగదారా ఈ పావురం ఎట్టపోయిందంటే మీ పెడతలు చిత్రాంగ మేడ, ఆ మేడ సాగిపోయింది, ఆ పావురాన్ని మేము చూసిన గుర్తులు చెప్పినారంట. అప్పుడు ఈయన పోవాలని నాకు చెప్పి అన్న సుమంత నా సారంగదారా చిన్న పావురము నా యొక్క పిన్న తల్లి నగరంతో పోయి చేరి ఉన్నదని వినగా తక్షణమే నేను మా పిన్న తల్లి నగరంలో చేరి
మంచిగా అడిగి పావురం తీసుకొచ్చేదనమ్మా. అంతవరకు నీవు మన పేట దగ్గర చిత్రకూట వందు కాపలాకాయి ఏడు కన్నా పోదు కానీ ఎంత మాత్రమైన అంచు అటువంటి పోవలేదు పోవలేదు. ఎందువల్ల మనవి గై కొనుమా రాణివాసమునందు రాజు లేనప్పుడు జ్ఞానాచులున్నట్టి ఏకాంతమునకు ఓవ ధర్మము కాదు వినము భూపాలా. చెప్పేది ఏమంటే ఎట్లా నీవేమో మీ పేతల దగ్గరికి పోవడానికి పచ్చ నేను పోయి తెస్తున్నాడు. మీ తండ్రి ఆడిపోయి వేట మార్గం పోయినాడు. ఈ సమయంలో రాజు లేనప్పుడు రాణివాసంలో రాణి ఉన్నది. అవును. నీ పైన ఎంతో వ్యామోహం చెందున్నది. అవి అవును. ఎప్పుడెప్పుడు సారంగతడు రాబోతాడా వాడిని చూడబోతావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది మీ పెన తల్లి. అవును. నీకు తల్లి కాదు, తల కింద గుండు కూడా ఉన్నది కాబట్టి నువ్వు పోయేది మంచిది కాదు. పోవద్దంటాడు. కదరా అయ్యా భద్రవాది తల్లి దగ్గరికి బిడ్డ పోతాడు. అవును. బిడ్డ పోయి తల్లి మోహించేదేవి. మాట చెప్తే ప్రజలంతా నవ్వరా? చేసే పని తక్కువైన పని చెప్తున్నావు. ఏ మాట చల్లదు అంటారు. మంది పలుకుటదగునా దేవరా మీరే గుర్తించోటనునా అంటే నేను ఎన్ని చెప్పినా నా మాట కాదని పోతున్నావు. నీ తల్లి రత్నాంగి ఆమె కన్న తల్లి, నిజమైన తల్లి. పిన తల్లి అంటున్నావే, పిన తల్లి చిత్రాంగి. ఆమె చిత్ర హింసలు పెడుతున్నది కాబట్టి నువ్వు పోవద్దు.
ఇటువంటి అపవాదం మాట్లాడుతున్నావి. అవును. ఇది మాట్లాడడానికి నీతవునా? ఉన్నారనుకో ఏమవుతున్నది? పక్క పక్క నవ్వుతారయ్యా. తల్లి కాడికి పెట్టబోవడం న్యాయమా అన్యాయం అని అడుగుతారు. కాబట్టి నువ్వు మోహించదంటున్నావి. ఈ మాట చల్లదు, న్యాయం కాదు. వినవయ్య రాజేంద్ర నా మాట తల్లి తల్లి నువ్వు తల్లని పోతున్నావు. నిన్ను వలపెప్పక తప్పదు చిత్రాంగి. నిన్ను 1000 కళ్ళతో రాబోతున్నా చూడబోతా ఉన్నది. కాబట్టి అవి మోహాంకారం ఎక్కువ ఉన్నది, మోహంకారం ఉన్నది. నువ్వు కానీ పోయినావు, నిన్ను వలపెప్పక తప్పదు. అన్న సుమంత ఎందుకంటే కదా ఇటువంటి మాట నీ నోటందు వచ్చేదానికి నీతి కాదు. ఏమంటే నేను నీతి పరుడు, నిజాయితీ పరుడు. కాబట్టి ఈ మాట పలికేదానికి నీకు న్యాయం కాదు, చెల్లదు. అది బాల్య స్నేహితం ఉన్నా మన ఇద్దరు. అవును. ఏమంటే ఉన్నాం కదా, నా బుద్ధి తెలుసు, అవును, నా గుణగణములు తెలుసు, అన్ని తెలిసి ఈ రోజు ఇటువంటి తప్పుడు మాట మాట్లాడుతున్నావి. ఈ మాట నీకు తగునా? చల్లదు. కన్నో మెన్నొద్దులే కన్నో మంచివాడు, మీ తండ్రి మంచోడు, మా తండ్రి దగ్గర ఉన్నాడు. అవును. మంచోడు నీకు స్నేహం చేస్తే నువ్వు దుర్మార్గమైన మాట మాట్లాడుతున్నావి. ఈ మాటలు నీకు తాగదు. కాబట్టి మంచిగా మీకు రాదు కాబట్టి ఇటువంటి మాట నీకు